సమయానికి తీసుకొచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడారు. మీరే ఒక మంచి పేరు పెట్టండి. నక్షత్ర. వస్తున్నాడు రా మన్మధుడు. ఎల్లెళ్ళు నీ పని అయిపోయిందిలే. సార్ వి ఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. సార్ 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 మేము ఊరికే లేదు సార్. మేము సార్ వి ఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ హిమ్ సార్. ప్లీజ్. ఓకే సార్. సార్ నేను పెట్టుకుంటాను సార్. నువ్వు? అవును సార్. వీడ్ని డియర్ కొలీగ్స్, విన్నారా అందరూ? 6 నెలల నుంచి వీడిని పట్టుకోవడానికి మనం నానా ప్రయత్నాలు చేస్తుంటే మా హీరో వీడిని ఒక్క రోజులో పట్టుకుంటాడంట. వీడెవడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. రేయ్, వీడు దొరుకుతాడో లేదో గానీ నువ్వు దొరికిపోయావు. వెళ్ళు పట్టుకురా. వీడిని పట్టుకు రాలేకపోయావనుకో సస్పెన్షన్ నీదే. వెళ్ళు, ఏం చేస్తావో చూద్దాం. వీడేంటి సార్ జనరల్ స్టోర్స్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొస్తానన్నంత ఈజీగా చెప్పి వెళ్తున్నాడు? వీడెప్పుడు పట్టుకోవాలి? వాడిని పట్టుకోవడానికి నానా తిప్పులు పడి ఆఖరికి అలసిపోయి నా కాలు మీద పడి జాబ్ వద్దంటాడు. సార్ నాగేశ్వర గారు బాగున్నారా? తమ్ముడు ఏం ఐడియా ఇచ్చావు బాసు? నీ దయ వల్ల 2 ఇల్లు కట్టుకున్నాను బాసు. పెళ్ళం పక్కన లేకపోయినా నిద్ర పడుతుంది కానీ ఈ బోర్డు పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదు బాసు. హలో, ఆ సిమెంట్ లోడ్ పంపిస్తాను, ఆగరా. 3 ఇల్లు కడుతున్నా. ఓకే దాసు, కొంచెం అర్జెంట్ పని ఉంది, అక్కడ బళ్ళు ఎక్కువ ఉన్నాయి, వస్తానే. రాదాసు, నిన్ను చూసి చాలా రోజులైంది. ఊకేనే రావు కదా. ఇంటి గంజే కావాలా? గంజాయి వద్దు కానీ గంజాయి సప్లై చేసేవాడు కావాలి. వీడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. వీడు తెలియదు గాని ఇసువంటోళ్ళు ఏడుంటారో ఆనుకొక్కనికే తెలుసు. ఆడేది అంత తేలిక చెప్పడు. ఆడి చేత అలా చెప్పించుకున్నా తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ, యా, ఐ యామ్ ఫిలిప్స్. ఐమ్ సోనీ. ఓ, ఐ యామ్ ఓనీడా. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్ సర్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. అవునే. ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. సారీ. చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు 100కి 1,00,00,000 నాలాంటోడు ఒక్కడు ఉంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి? మీ మనస్సు. అమ్మో, సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు, భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అట్లా ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడు తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడు బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే, నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంగా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా?
మేము వస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో సార్, ఎవరో కాదు మనమే ఇచ్చాం. ఇలా ఉయ్యో 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సైరన్ కూడా కొట్టకూడదంటావా? హార్న్ కూడా కొట్టకూడదు. ఛ! ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం. సార్ మీరు అరెస్ట్ చేయాలి అంతే కదా, నేను చూసుకుంటాను. ముందు వీళ్ళందరినీ వెనకాలమని చెప్పండి. నన్ను రమ్మండి సార్, ముందు వీళ్ళని పంపించండి. సార్ చెప్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మూవ్ మూవ్. ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చారో అలాగే సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడి సౌండ్ ఏవో టైప్ లో ఉంది సార్. సార్ మీరు కొంచెం పక్కకు వచ్చి చూస్తుండని చెప్తాను. పోలీసా క్రిమినలా? క్రిమినల్ పోలీస్. రే 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 దమ్మునున్నారు బయటికి రండి రా. రే వెయిటింగ్ ఇక్కడ రా రా రండి బయటికి రండి. ఎవరికి వినపట్లేదు ఏంట్రా మీకు? వినపట్లేదురా? రే 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 వినపట్లేదురా ఎవరికి? వీడి ముఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ మా అన్న పోస్టర్ మీద ఎవడ్రా మీ అన్న? ఎవడ్రా? అబ్బా ఏం కొట్టుడు కొట్టావన్నా, నీ దెబ్బకి అంకాయ కోడి కూడా అవుటే. ఇంతకే మందే పార్టీ సత్యనపతి అవునా? ఏం ఫేస్ చూపించు ఒకసారి. ఏప్పా, మిమ్మల్ని బయట రప్పిస్తాను రా మా మనిషిని కొట్టింది. ఇప్పుడు చూడండి సార్, 2 గ్రూపులు ఎదురు పడతాయి, కొట్టు సత్తారు, మిగిలిన మనం తీసుకెళ్ళిపోదాం. సింపుల్. చాలు ఆపేద్దాం. అవును, అంతా ఆపేద్దాం. ఇంతవరకు చిందించిన రక్తం చాలు, ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు, ఇక వద్దు. నా మనుషుల్ని చంపావని నేను, నీ మనుషుల్ని చంపానని నువ్వు, ఇలా ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరో మిగలరు, ఆఖరికి మనిద్దరం కూడా. సత్యనా, నాదో చిన్న రిక్వెస్ట్. నా పోస్టర్లు ఏ గోడ మీద కనపడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు. పోస్ట్ మీద కొట్టినందుకు అంత ఫీల్ అవుతున్నప్పుడు నీ ముఖమే కొడితే అన్నా, మనిషి ఐటమ్ పశు ఐటమ్ కలిపి కొట్టాడన్నా. ఇప్పుడు అందరూ దొరుకుతారు, అరెస్ట్ చేసుకోండి. నువ్వన్నా 2 నేనే. You are a perfect police officer. Right. పోలీస్ అంటే క్షత్రియుల్లా ఎగేసుకు వెళ్ళడం కాదురా, చాణక్యుల్లా ఆగి ఆలోచించాలి. నాలాగే ఇంకో పోలీస్ ఆఫీసర్ నువ్వు. యు ఆర్ గ్రేట్. యునో, మనం మామూలు మనుషులు కాదు, దేవుళ్ళం. ఎస్, దేవుడు ప్రజల్ని రక్షిస్తాడు, మనము ప్రజల్ని రక్షిస్తాం. కానీ వాడు కనిపించడు, మనం కనిపిస్తాం. ఎందుకంటే మనం వాడి అవతారం. సార్ మీకు మంది ఎక్కువైంది. Do you know? చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకున్నప్పుడు తమాషాకి దొంగ వేషం వేసి నాకు కొట్టేసేవాడిని. నా పిచ్చి తట్టుకోలేక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ పిచ్చిని ఏం చేయలేమన్నారు. ఇంటికి వస్తే మళ్ళీ అదే ఐఎమ్ పోలీస్. నన్ను అర్థం చేసుకోలేక డిపార్ట్మెంట్ లో తోసేశారు. Here I am, పోలీస్ ఆఫీసర్. సార్ మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. I'm always with my family. You know, my unit, they are my family. Yes. నా యూనిఫామ్, నా భార్య, నా మెడల్స్, నా పిల్లలు. I'm always with my family and proud to be a police officer. ఫోన్ చేద్దామో వద్దా? చేద్దాం. నా గోల్డ్ నా సొంతం అయితే రకరకాల వంటకాలు చేసి పెడుతుంది. ఎక్కడుందో బంగారం. ఇదొకటి. హలో, నేను నక్షత్ర. నక్షత్ర. హలో, నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తావా? తప్పకుండా వస్తాను.
దాసు హెడ్ ని తీసుకురమ్మన్నాడు. అక్కడ నా గోల్డ్ అని రమ్మంది. బాస్ ఇస్ వెయిటింగ్. అక్కడ నా హార్ట్ వెయిటింగ్. ఇంపార్టెంట్ మ్యాటర్. అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. దాసు వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్ మిస్టర్ దాస్. డ్యూటీ మధ్యలో వచ్చావా? నీకు అక్కడ డ్యూటీ కన్నా ఇక్కడ డ్యూటీయే ముఖ్యం. హ, వాడెవడు చూస్తున్నావా? నువ్వు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణమే వాడు. వీడు నా సొమ్మే తింటూ నాకే నమ్మక ద్రోహం చేశాడు. నా బిజినెస్ ని దెబ్బతీశాడు. ఫు! ఇలాంటి విశ్వాసం లేని వాడిని నీలాంటి విశ్వాసం ఉన్నవాడే చంపాలి. నిజానికి వాడిని నేను చంపచ్చు, కానీ వాడిని నేను చంపితే మర్డర్, నువ్వు చంపేస్తే ఎంత